మాల్దీవులు రాజేసిన పర్యాటక రగడ. ధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటించారు. అక్కడి సాగర తీరాల ప్రకృతి అందాల నడుమ తాను సేద తీరుతున్న చిత్రాలను, సముద్ర సాహస క్రీడల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో లక్షద్వీప్ ఒక్కసారిగా ఆన్లైన్లో ట్రెండింగ్లోకి వచ్చింది. వేల మంది అక్కడి పర్యాటకం గురించి ఇంటర్నెట్లో ఎం. కరుణాకర్ రెడ్డి శోధించారు. ఈ పరిణామాలు తమ దేశ పర్యాటకంపై ప్రభావం చూపుతాయని భావించిన మాల్దీవుల మంత్రులు భారత్, మోదీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆతిథ్యంలో భారత్ తమతో పోటీపడలేదంటూ తక్కువ చేసి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట భారతీయ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. భారతీయ సినీ, క్రికెట్ ప్రముఖులు సైతం ఇందులో భాగమయ్యారు. మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఆ ఆలోచనను విరమించుకుని లక్షద్వీప్ చూసిరావాలంటూ సూచించారు. దాంతో ఒక్కసారిగా మాల్దీవుల్లో 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, వేల సంఖ్యలో విమాన టిక్కెట్లు రద్దయ్యాయి. భారత్ నుంచి అధిక రాబడి. తాజా పరిణామాలతో మాల్దీవుల పర్యాటక రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమం. చైనాతో చెలిమికి ఆరాటం. మాల్దీవులు భారత్కు చిరకాల మిత్ర దేశమే. కష్టకాలంలో తాగునీటిని సరఫరా చేసింది. అక్కడి పర్యాటక ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తోంది. 34 ద్వీపాల్లో పారిశుద్ధ్యం, నీటి నిర్వహణతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాల ఆధునికీకరణకు తోడ్పడింది. భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ స్థాయి హోటళ్లను అందుబాటులోకి తెచ్చారు. తన అవసరాల్లో ఆదుకుంటూ అభివృద్ధికి తోడ్పడుతున్న భారత్ను కాదని చైనాతో చెలిమి కోసం మాల్దీవులు కొత్త సర్కారు ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే భారత్లో వివాదం తలెత్తింది. భారత్ విషయంలో మాల్దీవుల ప్రభుత్వ వైఖరిపై స్థానిక పర్యాటక సంఘాలు మండిపడుతున్నాయి. విపక్ష మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ అయితే ఏకంగా ప్రధాని ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ హెచ్చరించింది. ప్రేమ, శాంతి, సామరస్యం అనే సూత్రంతో ప్రపంచ దేశాలతో చెలిమికి, దౌత్య బంధాల బలిమికి భారత్ అధిక ప్రాధాన్యమిస్తోంది. అదే సమయంలో తన ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని కించపరిచేలా వ్యవహరించే దేశాల పట్ల కఠిన వైఖరి కనబరుస్తోంది. లక్షద్వీప్, మాల్దీవుల అంశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే భారత్ ఇప్పుడు ఎంత శక్తిమంతంగా మారిందో అర్థమవుతుంది. చిన్న మాల్దీవుల సర్కారు అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ వివాదం రాజుకున్న సమయంలోనే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాలో పర్యటించారు. చైనా నుంచి తమ దేశానికి మరింత మంది పర్యాటకులు వచ్చేందుకు కృషి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ను ఆయన కోరారు. చైనా అనుకూలవాదిగా ముయిజ్జు ముద్రపడ్డారు. చుట్టూ హిందూ మహాసముద్రం, తీరం వెంబడి ఆహ్లాదకరమైన ప్రదేశాలతో కూడిన మాల్దీవులకు పర్యాటక రంగమే అతిపెద్ద ఆర్థిక వనరు. ఆ దేశ జీడీపీలో 25%, విదేశ మారక ద్రవ్యంలో 60% పర్యాటకం, ఆతిథ్య సేవల ద్వారానే సమకూరుతోంది. 348 చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న మాల్దీవుల్లో 1,109 దీవులున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. వాస్తవానికి వేసవి సెలవులు, వివాహాలు, హనీమూన్ కోసం ఎక్కువ మంది భారతీయులు ఎంచుకునేది మాల్దీవులనే. రష్యన్ల తర్వాత నిరుడు అత్యధికంగా 1.83 లక్షల మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు. ఆ దేశ పర్యాటక విపణిలో ఇండియా వాటా గతేడాది 10.9% అని చెబుతున్నారు. 2022 లక్షల మంది, మార్కెట్ వాటా 14.4%,
2021లో 2.91 మంది మార్కెట్ వాటా విశాఖం భారతీయులు అక్కడ పర్యటించారు. ప్రధాని మోదీ పర్యటనతో పర్యాటకుల చూపు ఇప్పుడు లక్షద్వీప్ వైపు మళ్లింది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీప్ 35 దీవులు ఉన్నాయి. సెప్టెంబర్-మే మధ్యకాలంలో ఇక్కడి వాతావరణం పర్యాటకానికి అత్యంత అనుకూలం. బీచ్లు, పగడపు దీవులు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే లక్షద్వీప్ మాల్దీవులకు ఏమాత్రం తీసిపోదు. అయితే మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. పర్యాటకులు పెరిగినప్పుడు ప్లాస్టిక్, చెత్త పేరుకుపోతాయి. ఇవి దీవుల సహజత్వాన్ని, వాటి ప్రత్యేకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి లక్షద్వీప్, అండమాన్లో టూరిజం ప్రాజెక్టులను పర్యావరణ హితకరమైన విధానాల్లో చేపట్టడం ఎంతో అవసరం. మన దేశానికి 7,516 చదరపు కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. దీని వెంబడి వందలాది బీచ్లు ఉన్నాయి. గోవా, కేరళ బీచ్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జీడీపీలో పర్యాటకం, ఆతిథ్య రంగం వాటా సుమారు 13.2 లక్షల కోట్ల రూపాయలు. 2023లో అక్టోబరు నాటికి 72.4 లక్షల విదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించారు. 2030 నాటికి పర్యాటక రంగం ద్వారా $5,600 కోట్ల విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలని, 14 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్రం సంకల్పించింది. ఈ లక్ష్యాల సాధన కోసం స్వదేశీ దర్శన్, ప్రసార్, సాది వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పర్యాటక రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది. సదుపాయాల కల్పన కీలకం. భారత్ను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విప్లవాత్మక మార్పులను తీసుకురావాల్సి ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు వీసా నిబంధనలను సులభతరం చేయడంతో పాటు వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. అన్ని ప్రాంతాల్లో అతిథులను గౌరవించే వాతావరణాన్ని పెంపొందించాలి. పర్యాటక క్షేత్రాల్లో పరిశుభ్రతకు, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. వాటిని అనుసంధానిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరుచుకోవడము ఎంతో ముఖ్యం. ఆ దిశగా కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలి.